ఓకే అజయ్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. రేపు మీరు జాయిన్ అయిపోవచ్చు. నేను మీకు మెయిల్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. లైట్స్, కెమెరా, యాక్షన్. అజయ్, అజయ్, ఆర్ యూ ఓకే? ఎస్ సార్. యూ మే లీవ్. ఎస్ సార్. హలో సార్, సారీ సార్, మొబైల్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఏం కాదు, చెప్పండి సార్. నేను చూసానే అని షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి. ఈ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. మన సినిమా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. త్వరగా కథ రెడీ చేసి రెడీ చేశాను సార్ స్క్రిప్ట్. ఒకటి కూడా రావట్లేదు. ఏమైంది అన్న? అప్పులు వచ్చారా? నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతే మా కష్టాలను తీరిపోతారా, మనం సంతోషంగా ఉండొచ్చు. నీ కార్పెంటరీ పని కూడా చేయవలసింది లేదురా. ఖచ్చితంగా అవుతానన్న, కష్టాలన్నీ తీరిపోతాయి. అజయ్, ఈ సినిమాలు ఇవన్నీ ఎందుకురా బాబాయ్? నేను చాలా కష్టపడి చదివిస్తున్నా. వీళ్ళ సినిమాలను తిరిగితే అప్పటికి సెటిల్ అవుతారా? మా మాట విని మంచిగా బీటెక్ చేసి జాబ్ తెచ్చుకో. నిజమే అన్న, కానీ నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఇష్టమే కదా, కానీ బాబాయ్ గురించి కూడా ఒకసారి ఆలోచించు. ఈ వయసులో కార్పెంటర్ పనులు అవసరమా? సరే, నేను చెప్పాల్సింది చెప్పాం, తర్వాత నీ ఇష్టం. అరే అజయ్, నువ్వు డైరెక్టర్ అయిపోయి నేను హీరో అయిపోతా. సెట్. ఎలాగో నీ రైటింగ్ స్కిల్స్ కూడా బాగుంటాయి కాబట్టి నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చురా, ట్రై చేయిస్తే. అజయ్, అజయ్, ఏమైంది అలా ఉన్నావు? భయం వేస్తుంది నాన్న. దేనికిరా? జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా. మరి ఏందా సాడ్గా ఉన్నావు, హ్యాపీగా అనుకున్నా? డైరెక్టర్ ఒక ఛాన్స్ వచ్చింది. మరి ఏం చేయాలనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. చేయరా, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. 4 ఏళ్ళు చదువుకుని జాబ్ చేస్తావా, లేదా 40 ఏళ్ళు గుర్తుండిపోయి సినిమాలు తీస్తావా? సినిమాలు తీస్తాను. అజయ్, ఈ ప్రయాణం నీది, నీకు ఎవరు తోడుండరు. నీ ప్రయాణాన్ని నువ్వే రాసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దర్శకుడు అవ్వాలనేది నీ కళ, కాబట్టి నువ్వే తెలుసుకో.
స్క్రిప్ట్ రెడీ సార్. యాక్షన్. సమాజం చూపిన దారిలో నడవడం సులువు, కానీ మన కలల దారిని ఎంచుకోవడం ధైర్యం. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తే అది జీవితం మీద మన సంతకం అవుతుంది.